హాయ్ గైస్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ క్వశ్చన్ మీలో చాలామందికి డౌట్, నేనే రాంగ్ చేస్తున్నానేమో అనేసి. ఒకసారి జాగ్రత్తగా వినండి, చెప్తాను. రూట్ అవర్ 64%. రూట్ వాల్యూలో పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి అవ్వదు. సో మనం అప్పుడు 64/పర్సంటేజ్ని తీసేస్తున్నాం కాబట్టి 100 వేస్తున్నాం. ఇప్పుడు ఈ రూట్ అనేది 64కి ఉంటుంది, 100కి ఉంటుంది. సో రూట్ 64 వాల్యూ 8 అవుతుంది. అలాగే రూట్ 100 వాల్యూ 10 అవుతుంది. 8/10 వాల్యూ ఏమవుతుంది? 0.8 అవుతుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి, మీరు అనుకున్న విధంగా. కానీ మనకి ఆప్షన్స్లో పర్సంటేజెస్ వాల్యూస్ ఇస్తే అప్పుడు ఈ ఆన్సర్ అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 0.8 అనేది పర్సంటేజెస్లో లేదు. మరి పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయాలి. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది? 80% అవుతుంది అనమాట. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. ఈ విధంగా అనమాట. సో పర్సంటేజెస్ ఇస్తే 80% అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ పర్సంటేజెస్ అనేవి ఇవ్వకపోతే 0.8 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీకు రూట్ అవర్ 25% వాల్యూ అడుగుతున్నాను. సో దీని ఆన్సర్ అనేది పర్సంటేజెస్లో ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయండి.